ఒకప్పుడు ఉద్యోగం రావాలంటే చదువు తప్పనిసరి. కానీ కాలం మారింది. ఇప్పుడు ఉద్యోగం రావాలంటే ఒక్క చదువు మాత్రమే సరిపోదు, నైపుణ్యం కూడా తప్పనిసరి. అనుక్షణం మెదడుకు పదును పెడుతూనే ఉండాలి. ప్రతి రంగం సాంకేతికతతో పెనవేసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో ఉద్యోగం సాధించాలన్నా, అందులో రాణించాలన్నా నైపుణ్యం తప్పనిసరి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్నది నైపుణ్యమనే చెప్పాలి. మరి దాన్ని ఎలా పెంపొందించుకోవాలి? ఎలాంటి నైపుణ్యాలు ఉంటే జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడతాయి? కొత్త ఏడాది ప్రవేశిస్తున్న వేళ నైపుణ్యం ప్రాధాన్యత, భవిష్యత్తులో అది పోషించబోయే పాత్ర గురించి తెలుసుకుందాం. కొత్తగా ఆలోచించాలి. ఈ రోజు కంటే రేపు ఇంకా కొత్తగా ఆలోచించాలి. రేపటి కంటే ఎల్లుండి మరింత కొత్తగా ఆలోచించాలి. ప్రతి క్షణం మెదడుకు మేత పెడుతూనే ఉండాలి. నిత్య విద్యార్థిలా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూనే ఉండాలి. కొత్త ఉద్యోగం రావాలన్నా, ఉన్న ఉద్యోగం ఊడకుండా ఉండాలన్నా ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరిస్థితి ఇది. ఎందుకంటే రోజువారీ జీవితాలే కాదు, కెరీర్ కూడా సాంకేతికతతో ముడిపడిపోయింది. ఇది భవిష్యత్తులో మరింత దూరం వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. కృత్రిమ మీద రాబోయే రోజుల్లో ప్రతి రంగంలోకి ప్రవేశించబోతోంది. అందువల్ల కెరీర్లో ఎదగాలని భావించే విద్యార్థులకు ఇప్పుడు చదువు ఒక్కటే సరిపోదు, నైపుణ్యం కూడా తప్పనిసరి. ఇందుకోసం మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త కోర్సులు నేర్చుకోవడం అవసరం. సాంకేతికతతో వస్తున్న కొత్త పోకడలను అవగతం చేసుకోవడం చాలా కీలకం. దీనికి అనుగుణంగా విద్యార్థులు కొత్త సంవత్సరంలో కొత్తగా తమ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఉద్యోగానికి దరఖాస్తు చేసిన వారికి ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో, చేరిన తర్వాత అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో అనే భయం ఆవహించడం చాలా సహజం. మరి భయపడిపోతే ముందుకు సాగలేం. అందుకే పోటీని తట్టుకొని నిలబడాలంటే ఎంత పెద్ద సవాలునైనా ఎదిరించే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. ఎంచుకున్న రంగంలో పోటీని అధిగమించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. నైపుణ్య సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలి. ఈ లక్షణాలు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా ముందుకు నడిపించడంతో పాటు విజయం సాధించేలా దోహదం చేస్తాయి. నిత్య విద్యార్థిలా మెదడుకు పదును పెట్టడమే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏకైక విజయ రహస్యం. అసలు మనిషి బతకాలంటేనే ఈ రోజులో నైపుణ్యాలు కావాలి. అయితే మారుతున్న కాలానుగుణంగా నైపుణ్యాల తీరుతెన్ను కూడా మారుతుంది. ఇప్పుడున్న మోడర్న్ ఎరాలో, పాత రోజులు అనుకోండి, సాఫ్ట్వేర్ టెక్నాలజీ కానీ ఇటువంటి టెక్నాలజీస్ అసలు అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. నైపుణ్యం ఉంటేనే మనిషి బతకగలడు. ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో, ఈ యుగంలో మనం రోబోట్స్ని కూడా డైరెక్ట్ చేయగలగాలి. మనం రకరకాల టెక్నాలజీస్ని వాడగలగాలి. 3D ప్రింటింగ్ అంటున్నాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటున్నాం, ఇలా మెటావర్స్ అని కొత్త టెక్నాలజీ వస్తుంది, దీని గురించి మాట్లాడుతున్నాం. అసలు ఇవన్నీ మనం చేయాలంటే నైపుణ్యాలు కావాలి. భాష ఒక నైపుణ్యం, నడక ఒక నైపుణ్యం, ఒక టూల్ని వాడటం ఒక నైపుణ్యం, అదేవిధంగా ఒక పని చేయగలటం, చేయించుకోగలగటం ఒక నైపుణ్యం. ఇప్పుడు కావాల్సింది కేవలం క్లరికల్ గ్రేడ్ కాదు, మేనేజరియల్ లెవెల్, ఇన్నోవేషన్ అంటే సృజనాత్మకత అనేది ఒక నైపుణ్యం అనమాట. ఇటువంటి వాళ్ళని తయారు చేసే దిశగానే ఈవెన్ మన సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ పాలసీ కూడా ముందుకెళ్తుంది. చాలా మందికి నలుగురి ముందు మాట్లాడాలంటే సిగ్గు, భయం ఉంటాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగాలని భావించే వారికి ఇవే పెద్ద ఆటంకాలు. ఉద్యోగంలో పనిచేసే చోట తమ బృందంతో లేదా ఇతర బృందాలు, కంపెనీలు, విదేశీ టీంతో ప్రాజెక్టుల గురించి మాట్లాడాల్సి రావచ్చు. తమ ఆలోచనలను వారితో పంచుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలను ముందు నుంచే అలవర్చుకోవాలి. భయపడకుండా మాట్లాడడమే కాదు, చెప్పే విషయాన్ని సరళంగా, సులభంగా అర్థమయ్యే విధంగా వివరించగలిగే సత్తా ఉండాలి. ఇది కేవలం కార్పొరేట్ ప్రపంచంలోనే కాదు, ఏ వృత్తిలో అయినా ఇప్పుడు అత్యావశ్యకం. అప్పుడే వ్యక్తిగతంగా తమకు పనిచేసే కంపెనీకి మేలు కలిగేది. పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేక కెరీర్ను ముగించిన వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కెరీర్లో విజయానికి నైపుణ్యాలు సంబంధిత పనికి సంబంధించినవే కాదు, మరో 12 నైపుణ్యాలను కూడా అలవర్చుకోవాలని హితవు పలుకుతున్నారు నిపుణులు. తాము చేయలేని లేదా చేయాల్సిన అవసరం లేని పనికి మొహమాటం లేకుండా నో అని చెప్పాలి.
అవసరమైనప్పుడు సహాయం అడిగే నేర్పు ఉండాలి. పనిలో చురుగ్గా ఉంటూ అడ్డంకులను అధిగమించాలి. క్రమశిక్షణను కలిగి ఉండాలి. కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. భావోద్వేగాలను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. సరైన ప్రశ్నలు అడగడం ద్వారా సమాధానాలు రాబట్టాలి. నలుగురి ముందు మాట్లాడడానికి భయపడకూడదు. విమర్శలను నిర్మాణాత్మకంగా చేయాలి. సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవాలి. ఇలాంటి నైపుణ్యాలను పెంచుకుంటే విజయం దానంతట అదే వస్తుందని నిపుణులు చెప్పే మాట. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంటంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది, ఆటోమేషన్ అనేది వచ్చింది. అంటే ఒక సూపర్ మార్కెట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఇదివరకు ఒక క్యాషియర్ ఉండేవాడు బిల్స్ తీసుకునేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. సెల్ఫ్ చెక్అవుట్స్ వస్తాయి, ఆ మిషన్స్ వస్తాయి, ఆ మిషన్స్ దగ్గరే కస్టమర్ పోయి అవి చూపిస్తాడు. క్యూఆర్ కోడ్ చూడగానే అది బిల్లు వస్తుంది, ఆ బిల్లు కట్టేస్తే అది ఒక స్లిప్ జనరేట్ చేస్తుంది. అంటే అక్కడ క్యాషియర్ ఉద్యోగం పోయినట్టు. ఇప్పుడు క్యాషియర్ ఏం చేయాలి? అసలు ఆటోమేషన్ మిషన్లో ఉన్నటువంటి ఏమైనా టెక్నికల్ గ్లిచెస్ వస్తే ఎట్లా రిపేర్ చేయాలా, దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయగలగాలనే పరిస్థితుల లోపలికి ఎదగగలిగితే, అడాప్ట్ కాగలిగితే, అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చేటువంటి నూతన వరవడులను, ఈ కోడింగ్ని, ఈ ప్రోగ్రామింగ్స్ని మొత్తం అప్డేట్ చేసుకోకపోతే అవుట్డేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ రిపిటేటివ్గా వచ్చేటటువంటి జాబ్స్ అన్నీ కూడా అంతరించిపోయే ప్రమాదం లోపల పడింది. అంటే ఊరికే మన ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే, ఇదివరకు వ్యవసాయము నాగలు పెట్టి దున్నేవాడు. ఇప్పటికీ నేను నాగలు పెట్టి దున్నుతాను అంటే వాడికి ఉద్యోగం లేదు. ఇవాళ ఎడ్లు లేవు, వ్యవసాయం లేదు. ఇవాళ ట్రాక్టర్ వచ్చింది. ట్రాక్టర్ లోపల డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే అయితేనే అతనికి బతుకు తెరువు వస్తుంది. నైపుణ్యాలను పెంచుకోవడం అంటే అది ఒక కార్పొరేట్ ఉద్యోగాలకు మాత్రమే వర్తించే సూత్రం కాదు. చేసే ఏ పనిలో అయినా ఇది అవసరమే. మెకానిక్కు అయినా, వడ్రంగికైనా, స్వర్ణకారుడికైనా, ఇలా ఏ వృత్తిలో అయినా నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటేనే ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించే వీలు ఉంటుంది. నైపుణ్యాల ప్రాధాన్యతను గుర్తించినందునే ప్రభుత్వాలు ఐటీఐలను ఆధునికీకరించడం సహా విశ్వవిద్యాలయాలను సైతం ఏర్పాటు చేస్తున్నాయి. అందువల్ల విద్యార్థులు నైపుణ్యాల ప్రాధాన్యతను గమనించి కెరీర్ను మలుచుకోవడం ఇప్పుడు కీలకం. ఈ దిశగా విద్యార్థులను అధ్యాపకులు, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి.